బెల్లంకొండ మండలం రామాంజనేయపురం తండాలో మాటలు రాని ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి నోరు మూసి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు బాలికను బెల్లంకొండ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం బాలికను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సందర్భంగా బాలిక బంధువులు మాట్లాడుతూ, మానవత్వాన్ని మరిచి మాటలు రాని ఓ మైనర్ బాలికపై ఈ విధంగా అత్యాచారం చేయటం సభ్య సమాజాన్ని తలదించుకునేలాగా చేసింది. సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నా పేరు అంజనాయక్ అండి. రామలింగపురం గ్రామం తండాలో మా బంధువులు ఉన్నారండి. ఆ అమ్మాయి 11 సంవత్సరాలు, మాటలు రాని మూగమ్మాయి. అదే గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువకుడు ఆ అమ్మాయిని నోరు మూసేసి ఇంటికి తీసుకుపోయి అత్యాచారం చేశాడు. ఆ విషయం బెల్లంకొండ ఎస్ఐ గారి దగ్గర తీసుకొచ్చాము. ఎస్ఐ గారు FIR ఫైల్ చేసి సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్కి పరీక్ష నిమిత్తం తీసుకొచ్చారు. ఆ అబ్బాయికి కఠినంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము.